ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అబ్బాయి అబ్బాయి భోజనాలు అయిన తర్వాత ఒక్క కథ వేసుకుందాం. ఉండవయ్యా, కడుపు మండిపోతుంటాను. వెంకయ్య గారు, ఏది ఈ ఊళ్ళో మంచి వెన్నగాచి నెయ్యి దొరకటం లేదు నాయన. ఆ పాడు బజార్ నెయ్యి నా చేతులతో వడ్డించడానికి మనసు ఒప్పదు. మరి కూర అయినా వేయండి. వేళగాని వేళ వస్తుంది మరి ఎట్లా? అదే కూర అనుకో, అదే పులుసు అనుకో, అదే పరమాన్నం అనుకో. మీ ఇంట్లో అయితే ఏది పెడితే అది తినవు. ఇది మీ ఇల్లు అనుకో నాయన. అట్లాగా, సరే సరే. ఇదేమిటి పావలా ఇచ్చావు? ఇదే పావలా అనుకో, ఇదే ముప్పావలా అనుకో, ఇదే వరహ అనుకో. ఆహా, మీ అల్లుడే వస్తే ఊరికినే పెట్టవు. నేను నీ అల్లుడినే అనుకో. ఊరి నీ తలపండు పగలా, నేను పడిపోను. నువ్వు నాకు అల్లుడి కొట్టరా? కాపడగత్తయ్యా, నా సొమ్ము తిని ఎగ్గొడతావా? పో, పురుగులు పడి చస్తావు. పో. నాకు రంగరంగ ఎది గది నాకు తల్లియు తండ్రియు తల్లియు తండ్రియు దైవమని రంగ. ఎవరది? బద్మాష్, ఎలుకోరా. వాడెవడో దొంగండి, ఈ కుర్రాడి దగ్గర నగలంచుకుంటున్నాడు. నన్ను చూసి పారిపోయాడు. మన భద్రయ్య గారు అబ్బాయి రా. వాళ్ళు ఊరంతా వెతుక్కుంటున్నారు. తీసుకుపోదాం రండి. అబ్బాయి నువ్వు కూడా రా. అమ్మా శ్రీ మహాలక్ష్మి, మా అబ్బాయి ఎక్కడో తప్పిపోడు. నీకు తెలుసుగా, వాణ్ణి భద్రంగా ఒంటి మీద సొమ్ములతో సహా మా ఇంటికి పంపించు. పంపిస్తే నీకు ఏం చేయించను? ఆకుపూజ చేయిస్తాను. అమ్మా శ్రీలక్ష్మి తల్లి, నేను మొక్కుకున్నాను చాలేవే, నువ్వు కూడా ఎందుకు? ఉండవయ్యా తల్లి, మమ్మల్ని దయ చూడమ్మా. నా బిడ్డ నాకు దక్కితే 100 మంది బ్రాహ్మణులకు వనసంతర్పణ చేయిస్తాను తల్లి. వనసంతర్పణే ఎందుకు? దండగా అమ్మవారికి ఆకుపూజ ఎక్కువ ఇష్టం. వనసంతర్పణ అయితే వాళ్ళెవళ్ళో తినిపోతారు. ఆకుపూజ అయితే నేరుగా అమ్మవారికే ముడుతుంది. అరే భద్రుడు, వస్తున్నానమ్మా. అమ్మా తల్లి, దాని మాటలకెళ్ళి ఆకుపూజ ఖాయం. ఏమిటమ్మా, ఏమిటి? తెల్లోడు కనపడలా? లేదమ్మా, లేదు, వెతికిస్తున్నాగా. వాడు సాయంకాలంలోగా కనిపించాడా? సరే, లేకపోతే నే బతకను, చచ్చిపోతా. చచ్చకమ్మా చచ్చకు, తొందరపడకు. వెతికిస్తున్నాగా. పోలీసు రిపోర్ట్ ఇచ్చాను, టామ్ వేయించాను, దేవుడు కూడా మొక్కుకున్నాను. ఇంకేం చేయని చెప్పు. ఏమో, వాడు కనపడకపోతే నే బతకను, చచ్చిపోతా. చచ్చకమ్మా అని బతిమాలుతుంటే చస్తా అని బెదిరిస్తున్నావే. చచ్చు.
అబ్బా పిల్లాడు కనబడక మేము ఏడుస్తుంటే మధ్య నీ పొజిషన్ ఏమిటి? ఆపుతావా? ఆ ఆరంలోని అమ్మి పారేయమంటావా? అమ్మా చూడవే. అదేమిటయ్యా దాని మీద కేకలేడతావు? అది సాంగ్సులు నేర్చుకుంటుంటాను. సాంసూనా శార్థం కర్మ. భద్రయ్య గారు లేడు బావయ్య. మీ అబ్బాయి దొరికాయండి. ఇడుకోనండి మీ అబ్బాయి. నా తండ్రి, నా బాబాయ్, నా తండ్రి. ఏవో ఇదిగో బాబులే. నా తండ్రి వచ్చావా? మా తండ్రి నా నాయన వచ్చావా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నాయన? అన్నట్టు సొమ్ములను ఉన్నాయా? చూడు చూడు ఏమో పెట్టావు. ఉన్నాయిలా ఉంటావయ్యా గోలా. అన్నట్టు అమ్మకు చూపించు, తొందరపడి చచ్చుతుందేమో. అవును, వెళ్ళు వెళ్ళు. అన్నట్టు సంచయ్య, మా అబ్బాయి ఎలా దొరికాడు? ఎక్కడ దొరికాడు? ఇడుగో ఇతనే మీ అబ్బాయిని రక్షించాడు. ఎవడో దొంగ ఊరు బయటికి తీసుకెళ్లి పిల్లవాడి నగలు ఉంచుకుంటున్నట్ట. అప్పుడు ఈ అబ్బాయి చూచి వాడి మీద కలబడ్డాడు. అంతలోకి మేము వచ్చాం. మమ్మల్ని చూసి ఆ దొంగడు అదే పరుగు. పాపం ఇతను వెంటబడ్డాడు గాని దొరకలా. నాయన, దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోగలం? మీరు ఇస్తానన్న 116 పాపం ఈ కురవాడికి ఇప్పించండి. 116లా? ఆ, పిచ్చోవాడా, అతను చేసిన మేలుకి 100 లక్షల ఇచ్చిన రుణం తీరుతుందా? ఇదిగో అబ్బాయి, డబ్బుదేముంది, వెధవ డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అంతేనండి. మాట శాశ్వతంగా ఉంటుంది. నీ మేలు నేను సచ్చిందాకా మర్చిపోతాను అనుకున్నావా? మర్చిపోను. ఇదిగో ఈ రూపాయి ఉంచుకో. అక్కర్లేదండి, తన దగ్గర ఏదన్నా పని ఉంటే ఇప్పించండి, చేసుకుంటాను. అనా, నా దగ్గర ఏముంటుంది? నా వ్యాపారం వడ్డీ వ్యాపారం, అందులో నువ్వు చేసే పని ఉంటుంది. తల్లిదండ్రి లేరండి, దిక్కులేని వాడిని. మీ ఇంట్లో నౌకరుగా అయినా ఉంటాను. నౌకరుగానా? ఏ 2-3 ఇచ్చి నీ చేత అంట్లు తోమించమంటావా? అది కూడా వద్దండి, కాస్త అన్నం పెడితే చాలు. అయితే హానరీగా అంటులు తోతావా? ఏమే ఉంచుకుందామా? ఉండనివ్వండి, పాపం మన బిడ్డలా ఉంటాడు. ఉండు నాయన. అయితే ఉండు. పో లోపల పో. నాయన ఉంటానండి. సంచయ్ గారు, నిజానికి నాకు నౌకరు అక్కర్లేదండి. కానీ పాపం ఏం చేస్తాం, అడిగాడు కదా అని ఉంచుకుంటున్నా. మేము వెళ్ళొస్తాం. మంచిది. చంచయ్య గారు, మీ మేలు నా జన్మలో మర్చిపోనండి. మర్చిపోనుగా, మర్చిపోను. బాబు, మీ మేలు కూడా. నెమ్మదిరా నెమ్మదిరా. పర్వాలేదండి, బుర్రలో ఉన్న వేడంతా జరువును జారిపోవాలా? ఏమయ్యో ఓయ్, కావాలేదు నీ తలంటూ? అయిపోయింది అయిపోయింది. వాడు బజార్కి వెళ్ళొద్దు, చుట్టాలు వస్తున్నారు, వంట త్వరగా అవ్వాలి. రే పోరా, నిలుదోడు. భద్రయ్య గారు, అయ్యగారు, భద్రయ్య గారు. ఏమిట్రా బాబులు, ఏమిటి? అర్జెంట్గా అవసరం వచ్చింది, ఒక 50 రూపాయలు కావాలి. అబ్బే పైకలు లేదురా. లేదంటే ఎట్టకండి, మీరే పోతే ఎవరుతారు? ఉన్న ఇల్లు కూడా మీరే తాగట్టుకొని ఎలా అవుతుంది. నేనే చేశాను, కోర్టు వారు వేయించారు వేలం. ఏ ఇవ్వటండి, వడ్డీతో సహా భరిస్తాను, నోటు రాసుకోండి. అసలు పైకలు లేదురా అంటే. ఆహా, ఇయ్యాలా? మీరు ఇయ్యాలా? నేను వెళ్ళాలా? అరే అయ్యగారు నీళ్లు తోడానండి. వస్తున్నా. బాబులు, అరే అరే వీడేనండి మన అబ్బాయి ఎత్తుపోయింది దొంగ. దొంగ? నువ్వు దొంగ, నీ అబ్బ దొంగ, నీ తాత దొంగ. ఎవరా దొంగ? పళ్ళు రాస్తాయి. బాబులు బాబులు ఎలుకరా, కూర్చొని ఎదుగుతాయి. రాముడు, బాబులు వీడేనండి దొంగ. పోనీ అంటే అబ్బో, ఆ మాట అనవుతాను. ఎవరిని చూసి కోరుకున్నాడు. లేకపోతే నన్ను దొంగటాడా? తలకాయ గిల్లేస్తాను నయాల్ని. నువ్వు దొంగ ఏమిటి? వాడిదే ఉందల పురసనేసి. పద పద. ఏయ్ జాగ్రత్త, బాబులు గారి దెబ్బ అంటే గోలుకొండ అబ్బా అనాలి. అవునవును, అంతేగా మరి. నన్నాడు. మరి డబ్బు తర్వాత చూస్తాను బాబు. వెళ్ళండి. పోనీరా, వాడితో మనకెందుకు? వీడేనండి దొంగ, నా కళ్ళారా చూస్తే. అబ్బా పోనీరే అంటే, అయినా మన పిల్లాడు మనకు దక్కాడు, అంతే చాలు. ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడ? నువ్వు త్వరగా బజార్కి వెళ్ళరా. నాకు నీళ్ళు పోసిపోతాడు లేవే. మరి కానివ్వండి త్వరగా, చుట్టాలు వచ్చి వేళయింది. రా.
జడ్జి గారు వచ్చారు. జడ్జి గారు. గృహంతో శుభముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు తదేవ లగ్నం సుదినం తదేవ. ఎవరు బాబు? జడ్జి గారు. ఆ వెనకాల పోయిన పుల్లుడు వారి అల్లుడు గారు. లక్ష్మీపతే అంగ్రేసు స్పరాది సుముఖస్తే కదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో గణాధిపః ధూపకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో తీసుకోండి. థాంక్స్. Doesn't matter. All right. ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. జడానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. బొమ్మ మనిషి కదూ, ఎంత మోసం. నన్నేం మోసకింద అనుకున్నావా? నా పేరు తెలిసిన వీరభద్రయ్య. వీరభద్రయ్య నా పేరు తెలిసిన వీరభద్రయ్య. నా పేరు తెలిసిన వీరభద్రయ్య. సరే నుంచో, సరే నుంచో. నాతోట మన ముందు ఆవిడ వేషాలు తేలుస్తాను. రావురా, చెప్పనురా, చెప్పను. ఎవరితో వస్తావు? అవును, పెట్టెదరు. డబ్బు నగలు అందులో పెట్టు. డబ్బు చంపేస్తాను. భద్రయ్య గారు ఎత్తురు కత్తిపట్టు కూని. ఏమిటండి? ఏమిటి? భద్రయ్య గారండి, ఎవరో కత్తిపట్టి పొడి చేశారు. భద్రయ్య గారు, భద్రయ్య గారు, భద్రయ్య గారు, ఎవరు? ఏమిటి? రాముడు, రాముడు మా నౌకరు సొమ్ములు, డబ్బు, 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 డబ్బు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తి భవంతో వహంతో గృహంతో. సార్, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందండి. తర్వాత మేము వచ్చేటప్పటికి కింద పడి కొట్టుకుంటున్నారండి. దగ్గరికి వెళ్ళి ఎవరు ఏమిటి అని అడిగామండి. రాముడు, మా నౌకరు రాముడని ప్రాణం విడిచాండి. అప్పుడు సరిగ్గా 12 కొట్టిందండి. ఆ రావుని మీరు ఎరుగుదరా? ఎరుగుదామండి. ఇది వరకు వీరి ఇంట్లో నౌకరీ చేస్తూ దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్ళాండి. ఓహో, వాడా?
వస్తున్నావు? బజార్ నుంచి అండి. బజార్ నుంచా భద్రగారి దగ్గర నుంచా? అబ్బే నేను అక్కడికి వెళ్ళలేదండి. గంట క్రితం ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నానండి. ఈ టవల్ ఎవరిది? టవలు నా దాని మాదిరిగానే ఉందండి. ఎక్కడ పడేసావు? ఎక్కడ పోయిందండి. వెతకండి. కత్తి సార్. వేణి బేడీలు. బేడీలా? ఎందుకండి? ఎందుక భద్రగాడిని కూలి చేసినందుకు. కూనియే? నీకు తెలియదండి. నాకు తెలియదండి. నిజంగానండి సార్, నా మాట. సీత, అన్నయ్యని చూడలే నువ్వు? లేది, మన ముందు వరుసలోనే కూర్చున్నాడుగా. కళ్ళజోడు సూటు వేసుకుని ఇన్స్పెక్టర్ గారి పక్కన కూర్చున్నాడు. కూర్చునేవాడే, ఎవరన్నా చూసినట్టయితే. పాడు బుద్ధి, ఆ నగలకు ఆశపడి నిండు ప్రాణాన్ని పొట్టనెట్టుకున్నాడు. ఈ దొంగ సచ్చినాడు మూలాన ఈ పాపం మన పేటకి అంతకీ చుట్టుకుంది. చాలు ఊరుకోండి. అతనే చంపాడని మహా చూసొచ్చినట్టు మాట్లాడుతున్నారే. లేకపోతే ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే ఆడనే ఎందుకు పట్టుకుపోతారు? అసలు మా గొడవ మీకు ఎందుకు? పండే. డబ్బు బాబు గారు. 3 5 7 11. మన ఖాతాకి జమ కట్టు. రామ రామ నీవు రాముని దలచేవు, ఇంకా ఎక్కడి రాముడే ఓ సీతమ్మ, ఇంకా ఎక్కడి రాముడే. బాబులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బానాలి. రాముడు గీముడు ఫైసలా. సాగనంపేది మనల్ని కాదే, ఆ భద్రయ్య గారిని బాకున చెక్కితే నయాలు బేర ఐస్ వచ్చాడు. బాబులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అనాలి. పో మామ, నీ అన్ని ఒట్టొట్టి మాటలు. ఒత్తి మగల రామా మకానికి చూపిస్తాను తడాక. నీకోసం సొమ్ములన్నీ సేయించి పెట్టానే. తయ్యా లేడీ. ఆ కవర్లన్నీ కూడా శుభ్రంగా ఉతికి తీసుకురావాలి. ఇది కూడా ఇదంతా పాడు చేసి వదిలిపెట్టారు. గడియారం ఇక్కడుందే సార్. ఇదిగో సార్, మీ గడియారం దొరికింది సార్. అరే, ఎక్కడ దొరికింది? చాకలికి వేద్దామని ఆ కవర్లు తీస్తూ ఉంటే సోఫాలో సీటు కింద కనపడింది సార్. ఎంత పొరపాటు జరిగింది. అనవసరంగా ఆ రోజు డ్రైవర్ని అనుమానించి తన్ని పంపించామే. నిజమే, పొరపాటే జరిగింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ హిమ్. అంతే నాయన, సొమ్ము ఒక చోటు ఉంటే అనుమానం ఒక చోటు ఉంటుంది. పాపం, వాడు ఎంత నొచ్చుకున్నాడు. అక్కడికి నేనేమీ ఎరగని ముర్రోని ఒట్లు కూడా వేసుకున్నాడు. మనం వినిపించుకోలేదు. సార్, ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ ఇంట్లో ఉన్న నౌకరు తిరుపతిని ఇన్స్పెక్టర్ గారు పిలిచి రమ్మన్నారు సార్. సరే, వాడి కోసం మీకే రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. పొద్దున్న నుంచి పత్తాలేదు. అసలు సంగతి ఏమిటి? రాత్రి రావు బహదూర్ భద్రయ్య గారిని కూనిచ్చేశారు కదండి. అవును, అయితే మీ తిరుపతి ఇంట్లో ఉంటున్నాడే, వాడే సార్ కూనిచ్చేశాడు. ఎవడు వాడు? రాముడండి, ఆ పాతకీడి గజ దొంగ రాముడండి. వాడిని అరెస్ట్ కూడా చేశాం సార్. ఎవడు? మా ఇంట్లో డ్రైవర్ పనిచేసింది రాముడా? అవును సార్, వాడే. ఇంతకు ముందే వాడేదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావు. మద్దతు కూడా చేశాడు. అవును సార్, రాత్రి సరిగ్గా 12 గంటలకు కూనిచ్చేసి సొమ్ము తీసి పారిపోయాడు సార్. కళ్ళారా చూసిన వాళ్ళ సాక్ష్యం ఉంది సార్. అబద్ధం, ఆ ఖూని అతను చేయలేదు. రాత్రి 12 గంటల పడత నా దగ్గర ఉన్నాడు, నా ముందే కూర్చున్నాడు. లక్ష్మి, ఏమిటిది? ఏమిటో మాట్లాడేది? రాముడు మా అన్నయ్యండి, అతను నిర్దోషి. రాత్రి 12 గంటలకు ఇక్కడే ఉన్నాడు, మన పెళ్లిలో మన ముందే కూర్చున్నాడు. లక్ష్మి, రాముడు ఏమిటి, మీ అన్నయ్య ఏమిటి? నీకేమైనా మతిపోయిందా? నాకేం మతిపోలేదు. రాముడు నిజంగా మా అన్నయ్యేనండి. మా అన్నయ్య రక్షించండి. రాముడు మీ అన్నయ్య అయితే ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? చెప్పలేకపోయాను, క్షమించండి. మా
అన్నయ్యని రక్షించండి. అతను నిర్దోషి. అక్కడేదో పొరపాటు జరిగి ఉంటుంది. సరే, నువ్వు నీళ్లు నవ్వితే లాభం లేదు. నిజం చెప్పు, నిన్న సాయంకాలం భద్రయ్య గారింటికి నువ్వు వెళ్ళావా లేదా? వెళ్ళానండి. ఏం పని మీద వెళ్ళావు చెప్పు. నువ్వు రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? నేను మళ్ళీ వెళ్ళలేదండి. అసలు 12 గంటలప్పుడు నేను ఆ ఛాయలే లేనండి. మరి ఎక్కడున్నావు? మళ్ళీ తెల్లవారుదాం 2 గంటలకి వాళ్ళ ఇంటికి ఏం పని మీద వెళ్ళావు? ఊరికి ఆ దారిని పోతున్నానండి. ఊరికే దారిని పోయేవాడివి పోలీసులు చూసి ఎందుకు పారిపోయావు? భయం వేస్తుందండి. భయం? ఏమీ చేయండి ఎందుకు భయం? వాళ్ళేం దెయ్యాలా భూతాలా? నిజం చెప్పు, దొంగలు సొమ్ములు ఎక్కడ పెట్టావు? సొమ్ముల సంగతే నాకు తెలియదండి. నువ్వు ఇదివరకు దొంగ సొమ్ములు మీ చెల్లెలకి ఇచ్చిన మాట నిజమేనా? నిజమేనండి. ఇప్పుడు ఆ చెల్లెలు ఎక్కడుంది? ఎక్కడా లేదండి. మరేమైంది? చచ్చిపోయిందండి. జాగ్రత్త, అబద్ధాలు చెప్పి తప్పించుకోలేవు. ఇప్పుడున్న సాక్ష్యాన్ని బట్టి నువ్వే కూలి చేసినట్టు స్పష్టంగా తేలుతోంది. కూని నేను చేయలేదండి. నేనే పాపం ఎరగనండి. 12 గంటలప్పుడు నేను అక్కడ లేనండి. అనుకో, మళ్ళీ అదే మాట. మరి ఎక్కడున్నావు? ఫలానా చోట ఉన్నట్టు ఏమైనా సాక్ష్యం ఉందా? ఉన్నది. సాక్ష్యం మీరే. నేనా? సాక్ష్యమా? అవును. రాత్రి మీరు మా పెళ్లికి రాలే? అవును, వచ్చాను. మీ పక్కన శార్వాణి వేసుకుని ఒక మనిషి కూర్చోలే? ఆ, మీ నిక్కర్ మీద డ్రింక్ ఒలికితే అతను కర్చీప్తో తుడిచాడు. మీకు డ్రింక్ కూడా ఇచ్చాడు. గుర్తులేదు? అవును. అతను ఎవరో ఒక్కసారి ఇతని ముఖం చూసి పోల్చుకోండి. తీసుకోండి, పర్వాలేదు. అవును, వీడే. మీరు చూడలేదండి? ఎస్ ఎస్ హి ఇస్ ది సేమ్ మ్యాన్. మరి ఆ సంగతి ఇందానని చెప్పడే ఏరా? నాకేం తెలియదండి. నేను అక్కడికి రాలేదండి. చెప్పడానికి భయపడుతున్నాడండి. తన నాటి దొంగ నా అన్నని తెలిస్తే నా పెండ్లికి భంగం వస్తుందని, నా జీవితం నాశనం అవుతుందని భయపడి అలా చెప్తున్నాడండి. మన ఇంట్లో నౌకరి కూడా అందుకనే మానుకొని వెళ్ళాడు. మేమిద్దరం అన్నా చెల్లెడం అన్న సంగతి ఎక్కడ బయట పెట్టవద్దని నా చేత బలవంతంగా ప్రమాణం కూడా చేయించుకున్నాడు. లక్ష్మి, అందుకే ఇన్నాళ్ళు మీతో ఈ విషయం చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను. నా కళ్ళ ముందు మీరు అతన్ని తన్నినప్పుడు కూడా దుఃఖాన్ని దిగమింగూరుకున్నాను. అదంతా సరే, మరి సాక్ష్యానికంతా అర్థం ఏమిటి? సీతమ్మకు జయిస్తే సీతకు పతకము. భలేగుంది మామ. ఇదంతా ఇంకా ఎందుకు చేశారు ఆభరణాలు? నా తిలక్ చూసుకో. మాయదారి ముందు నన్నే మోసం చేస్తావు. చూడు ఇప్పుడు ఏం చేస్తాను. గొంతు పిసికేస్తాను, నరికేస్తాను. బాబులు గారు చెప్పంటే గోల్కొండ అబ్బా సీతా సంపించరే. ఇప్పుడు ఎట్లా చూస్తాను. మంట కారం కారం. అబ్బా బాబా అబ్బా మంట మంట సంపేస్తాను ఇప్పుడు. ఎవరాడు? మంట కారం కారం. అదే కారం ఉండరా? మర్యాద తెలియదు. ఇడుగోనండి, అసలు దొంగ దొరికాడు. భద్రయ్య గారిని ఖూనీ చేసి సొమ్ములన్నీ దొంగిలించాడు. తప్పదాగి నా దగ్గరకు వచ్చి సొమ్ములిస్తాను, పెళ్లి చేసుకోమని నోటుకొచ్చినట్టల్లా డచ్చాలు కొట్టాడు. నాకు అనుమానం వేసి మాయతో పోలీసులు కబురు చేసి పట్టించాను. అవునండి, నేనే వెళ్ళి కానిస్టేబుల్ గారితో చెప్పుకున్నానండి. వెంటనే వెళ్ళి పట్టుకున్నారు. ఇవ్వనండి సొమ్ములు కత్తి.
ఏరా అయ్యగారు నిజం చెప్పేస్తాను, నన్ను వదిలేస్తారా? చెప్పు. నేను ఆయన చంపలేదండి. నేను వెళ్ళిన దొంగతనానికండి. ఒట్టు అమ్మతోడు సొమ్ములన్నీ తీసుకొస్తుంటే ఆయన అరిచాడండి. నేను పొడిశానండి. అంతే. నేను చంపలేదండి. ఆయనంతటా ఆయనే చచ్చిపోయాడండి. తీసుకెళ్ళాక చేయండి. అరే అదేంటండి, నిజం చెప్పాగా అన్యాయం అండి. అయ్యగారు ఇన్స్పెక్టర్ గారు ఓం ప్రజాపతి స్త్రజాం యశః మాన్యం మనం పశుం బహుపుత్రలాభం. వెతికి భలే సంబంధం తెచ్చారులేండి. ఓహో, నా బొంద నాకు మట్టుకేం తెలుసు? ఏదో రావు బహదూర్ అంటే ఏమో అనుకున్నాను. ఇలా ఇంత బలాదూరుగా ఉంటుందని నా బొంద నేను మట్టు కలగన్నానా ఏమిటి? మాస్టారు ఎవరు? నేనండి మాస్టారు, రావునండి. నీ బొంద నువ్వుట్రా రావుడు. ఎంత వాడవయ్యావు. బాగున్నావా? ఏదో ఉన్నాను మాస్టర్. ఇట్టా మా అమ్మ చచ్చిపోయింది మీకు తెలుసుగా. అవును, నేను అక్కడే ఉన్నానుగా. పాపం నీకోసం కలవరించిందిరా. మరి మా లక్ష్యం ఎక్కడుందండి? మీరే ఎక్కడో చేర్పించారంటగా. నీ బొందు నీకు తెలీదు? బెజవాడలో నవభారత అనాథ శరణాలయం లేదు, అందులో ఉంది. అక్కడికి వెళ్ళానండి. మరి లేదన్నారే. నీ బొంద, నీ అవతారం, నీ ఆటకాయతనం చూస్తే నీకెవడైనా సరైన సమాధానం చెబుతాడు. మళ్ళీ వెళ్ళి కనుక్కుంటానండి. జాగ్రత్త, కొంచెం మర్యాదగా ప్రవర్తించు, లేకపోతే దానికి అక్కడ ఉన్న పరపతి కూడా చెడుతుంది. పర్వాలేదులేండి, వెళ్ళొస్తాను మాస్టర్. మంచిది, వెళ్ళిరా. నా శిష్యుడు చిన్నప్పుడు నా దగ్గరే చదువుకున్నాడు. మంచివాడే, కానీ కాస్త అతి తెలివి చేత అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతుంటాడు. ఓహో. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు నువ్వు? నమస్కారం. నేను ఇక్కడ మేనేజర్నండి. నా పేరు సీతారామయ్య. ఓహో, దయచేయండి. కూర్చోండి. మా లక్ష్మిని పిలిపించండి. లక్ష్మ తమరు? నేను ఆవిడ అన్నగారినండి, పిలిపించండి. ఏమిటా ఎలా చూస్తావు? పిలిపించమంటే. అబ్బే ఏమీ లేదు, క్షమించాలి. ఆవిడకు ఒక అన్నగారు ఉన్నట్టు ఎప్పుడు చెప్పలేదే. ఓహో, అదే, నేను చచ్చిపోయానండి. ఆహా, చచ్చిపోయాన్ని అనుకున్నారు మా వాళ్ళు. నేను చిన్నప్పుడే సిపాయిల్లో చేరానండి. జపాన్ వాళ్ళు నన్ను యుద్ధ ఖైదీగా పట్టుకుని కోహిమా జైల్లో పెట్టారు. నా దగ్గర నుంచి కబురేమీ తెలియక మా వాళ్ళంతా నేను చచ్చిపోయాను అనుకున్నారు. అందుకే మా లక్ష్యం అలా చెప్పుంది. అయితే మీరు బ్రతికున్నట్టు పాపం మీ అమ్మాయికి ఇప్పటికీ తెలియదన్నమాట. అబ్బే తెలియదండి, అందుకే చూడాలని చాలా ఆదుర్తపడి వచ్చాను. పిలిపించాను. పిలిపిస్తా. ఒరే నారాయణ, మీ అన్నయ్య గారు వచ్చారని చెప్పి లక్ష్మిని అర్జెంటుగా పిలుచుకురా. ఒరే అర్జెంట్. అన్నట్టు అడగడం మర్చిపోయాను, తమ నామధేయం? రాంబాబు, డి రాంబాబు, DKW. అంటే అది ఒక మిలిటరీ డిగ్రీలండి. యుద్ధంలో గొప్ప శౌర్య సాహసాలు చూపించిన వాళ్ళకే ఇస్తారు. అయితే తమకేమైనా పిల్లలా? పిల్లలు అసలు పెళ్ళే కాంతే. తీరికేది. యుద్ధం అయిపోగానే జపాన్లో ఒక పెద్ద బిజినెస్లో భాగస్థుడిగా చేరి ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఒక్క ఏడాదిలో 10 లక్షల రూపాయలు సంపాదించాను. జపాన్లోనే ఒక పెద్ద కోటీశ్వరుడు తన కూతురు చేసుకోమని చాలా బలవంతం చేశాడు. కానీ నాకే ఇష్టం లేకపోయింది. నేను భారతీయుణ్ణి. ఎప్పటికైనా మన భారతదేశం వెళ్ళి ఒక భారత యువతిని పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాను. ఏమి దేశభక్తి, ఎంత జాత్యాభిమానం. అదీకాక కలిగిన ఇంటి పిల్లని చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదండి. లేనివాడు ఉన్నవాడికే పెట్టి ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టడంలో అర్థం లేదు అంటాను. అందుకని ఎక్కడైనా విద్యావతి, గుణవతి, సౌందర్యవతి అయిన ఒక పేద పిల్లని చేసుకోవాలని ఉంది. కానీ ఆ రోజు కలిసి రావాలి.
మా అమ్మాయి పెద్ద అమ్మాయి. దీని తర్వాత ఇంకా 6 ఉన్నారు. అదృష్టవంతులు. ఏం అదృష్టంలేండి, పేదవాడిని. తాహత లేక దీన్ని ఇంకా ఒక ఇంటి దాన్ని చేయలేకపోయాను. అవును పాపం, పెళ్ళంటే సామాన్యమా? అదిగో లక్ష్మి. లక్ష్మి, అన్నయ్య, లక్ష్మి, అన్నయ్య, లక్ష్మి. ఎన్నాళ్ళకు వచ్చావన్నయ్య? ఎంత పెద్దదానమైనా అమ్మా, నిన్ను గుర్తే పట్టలేకపోయాను. అన్నయ్య, లక్ష్మి, లక్ష్మి, ఈనాటికి నీ కష్టాలు గట్టెక్కినాయమ్మా. అదృష్టవంతురాలివి. మీ అన్నగారే స్వయంగా వచ్చారు నిన్ను తీసుకుపోవడానికి. ఇక నీకే లోటు ఉండదు. కాలేజీలో చేరాలని నీ కోరిక కూడా నెరవేరుతుంది. వెళ్ళు, త్వరగా సామాన్లు సర్దుకో. ఇప్పుడు కాదులేండి, నేను ఊరికినే అమ్మాయిని చూద్దామని వచ్చాను. నాకింకా ఒక ఊరంటూ స్థిరం లేదు చూడండి. వ్యాపారం అలాంటిది. ఇవాళ ఇక్కడ, రేపు బాంబే, ఎల్లుండి రంగును, ఆ తర్వాత టోకియో. ఓహో, ఇదిగో ఇక మీదట కానీ మద్రాసులో ఒక బంగ్లా బేరం చేస్తున్నాను. అది కూడా కొంత టైం పడుతుందిలేండి. అందాక అమ్మాయిని ఇక్కడే ఉంచండి. ఓ అలాగే, అభ్యంతరం ఉంది. థ్యాంక్స్. అన్నయ్య, మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను కాలేజీలో చేరాలి. రేపు 15వ తారీఖు కాలేజీ తెరుస్తారు. తెరిస్తే చేరు. దానికి నేనుండాలా? వారున్నారుగా, చేరుస్తారులే. అమ్మాయి అనేది అది కాదు, జీతం అది ముందుగానే కట్టాలి కదండి. ఓహో, పైకమా? పైకం పంపిస్తాను. ఎప్పుడు 15వ తేదీకి కావాలా? ఎందుకు 14వ తేదీకే పంపిస్తాను. ఎంత కావాలి? 200 జీతం వగైరాలు అనుకోండి. పైన ఒక 100 బట్టల గది అవుతుంది. 300 పంపండి. ఓ అలాగే పంపిస్తాను. మరి నేను వస్తాను. రైలుకి టైం అయింది. వస్తానమ్మా. వస్తానండి. వస్తానండి. దయ ఉంచండి. ఓ అలాగే. వాడెవడో ముఖం తెలియకుండా 5 రూపాయలు ఇచ్చి పంపించావు. ఇప్పుడు రాలేదు. నోటు మారలేదేమో, వస్తుంటాడులేండి. వచ్చినట్టే. అడుగో. వచ్చా? ఎరా రాస్కల్, పొద్దున పోయి ఇప్పుడు వచ్చావా? డబ్బేది కూరలే. అదేమిరా అలా ఉన్నావు? ఏం జరిగిందేమిటి? మీకు తెలీదు? ఎంత ప్రమాదం, ఏం కథ? ఊరంతా గగ్గోలుగా ఉంటే మీకు తెలియనేలా? ఏమిటి? పొద్దున్న నేను బజార్ వెళ్తుంటే మెయిన్ రోడ్డు మీద ఒక పెద్ద కారు మంచి స్పీడ్లో వచ్చి ఒక గర్భిణీ స్త్రీని టాక్మని కొట్టేసింది. అమ్మో, గర్భిణీ స్త్రీనే? కొట్టేసరికి ఆవిడ పోయి 100 గజాల దూరంలో అటుపడిపోయింది. పసిబిడ్డ వచ్చి మురుక్కాల పక్కన ఇటు పడిపోయింది. పసిబిడ్డ ఎవరు? ఆవిడ బిడ్డే కానిపోయింది ఏమిటి? కాకేం చేస్తుంది? ఎప్పుడో రావాల్సిన కాన్పు ఆ షాక్కి అప్పుడే వచ్చేసింది అనమాట. అంతే, అదంతే. ఆ తర్వాత తీరా పోయి చూద్దును కదా, ఆవిడ ఎవరో కాదు, మా ఊరు వెంకయ్య గారు సుబ్బయ్య పెళ్ళం సూరమ్మండి. చుట్టాలుంటే చూడటానికి వచ్చిందంట. పాపం ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయింది. కొలవుపిరితో నా కేసు చూసి రావుడు అన్నదండి. నా కడుపు నిజంగా తరుక్కుపోయింది అమ్మగారు. నిజంగా మన రాముడే గంగగోవు లాంటి వాడే. అప్పుడు మీరు ఇచ్చిన డబ్బులున్నాయిగా, అవి పెట్టి జట్కా బండి పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళా. ఏమిటి మన డబ్బులే ఖర్చు పెట్టావా? పోలేవయ్యా, పాపం తల్లి పిల్ల బతికారంటే చాలు. నువ్వు పద లోపలికి. ఏమిటి అదే పనిగా చూస్తున్నావు? దిష్టి తగిలేను. ఎందుకంటే అమ్మగారు ఈ పిల్ల దగ్గర కొంటారు కూరలో? అంతా నా సరుకు. తెలుసా? నీకేం తెలుసు? చూడు, నాన్నలు అడితే ఎంత చక్కగా ఉన్నాయో. డబ్బులు తర్వాత ఇస్తాను, పోవే సీత. అయిందా? గంపెత్తు. చాలా బరువుగా ఉంది. పట్టు. అరేనే, ఇదిగో కింద పడేస్తానమ్మాయి మరి.
పుట్టింటికి మా ఇంటికి అన్నానికి రా. ఏడు సంగతే పండగలే. బగుతాను బుల్లోడా తెలియగలుగుతాను మన దేవరణం కులమా మనంతా ఒకటే కులంలే కూటికి మేము కులం అది సరేలే. సీత ఒక మాట అడుగుతా చెప్పు. ఇప్పుడు మనకి 300 రూపాయలు కావాలనుకో. ఎందుకు? అబ్బా ఎందుకో ఒకందుకు కావాలి అనుకో, ఏం చేస్తావు చెప్పు. అమ్మ బాబోయ్ 10, 20, 30 300 మనల్ని అందరినీ పొదవ పెట్టినారా? అదే ఎక్కడి నుంచి వస్తాయి? అదే మరి చెప్పుకో చూద్దాం. ఏమోనబ్బా, ఏం లాభం లేదు. మరి ఎట్లాగబ్బా? మాట ఇచ్చానే. ఎవరికి? పురోహితుడికి. నువ్వు బలవాడు పుల్లాడా. అంతేలే మామ. ఓ పైకమా, దానికే 14వ తేదీకే పంపిస్తాను. పదా 20, 30, 300 ఎట్లా తెచ్చేది? నువ్వు ఒక ఆపదలో ఉన్నావు. నీ వల్ల మీ వాళ్లకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కానీ నీ తెలివితేటలు ఉపయోగించి ధైర్యం, సాహసం ప్రదర్శిస్తే ఆ ప్రమాదం తప్పవచ్చు. ఇంకా కొన్నాళ్ళు గడ్డు కాలం. ఒరేయ్, నీకేమన్నా బుద్ధి ఉందా? నీకు కూటికి లేదు, నీ బతుకు తోడు 300 ఇస్తానని చెప్పొచ్చావే, ఎక్కడ తెద్దాం అనుకున్నావు? అదే పైగా వెళ్ళిన వాడు చూచిరాక నోటికొచ్చినట్లల్లా కూర్చొచ్చావు. రేపు నువ్వు పైకం పంపకపోతే నీ చెల్లెలికి ఎంత అవమానం జరుగుతుందో తెలుసా? చూడు. ఏడే నీ అన్న? ఇన్నాళ్ళైన అంతలేడే? అసలు నీ అన్నయ్యనా వాడు? నిజం చెప్పు. నిజమేనండి, మా అన్నయ్యనండి. వస్తాడు, తప్పకుండా వస్తాడండి. అబద్ధం. వాడు అన్న కాదు, పాడు కాదు. వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఆటగా ఆడుతున్నారు. మోసగారి నుంచి కాదు, వస్తున్నా వస్తున్నా. ఒరేయ్, ఏమిట్రా నిన్ను తాగలయ్యా? పట్టపాలే కలవరుస్తున్నావే? ఎన్నిసార్లు పిలిచినా పలికితావే? పరపరా. ఇది బెనారస్ సిల్క్ చీర. ఇది బెనారస్ సిల్క్ చీర. నీకమ్మా ఇది కదా? 2 పానీలు. పానీలు కాదు నాన్న, ఓణీలు. ఓహో, ఓణీలు 2. ఒక రాళ్ళ నెక్లెస్. నెక్లెస్ ఇది? నెక్లెస్ నెక్లెస్ లేదు. నెక్లెస్ నెక్లెస్ ఏది? ఏది ఎక్కడ పెట్టావు? నెక్లెస్ లేదు. ఏదేవు నెక్లెస్ లేదు. దగా మోసం. నెక్లెస్ లేదు. లేదుగా లేదు. పొట్టు పడిచాడు. ఏమిటయ్యా గోల? అమ్మాయి మెళ్ళ ఉంటేనే నెక్లెస్. చెప్పలేమే ముద్ద. అమ్మ చూడవే. దొరికారు మంచినీళ్ళు అండి. నెక్లెస్ తీసా పెట్లో పెట్టు, దాస్తానా? ఏది అమెరికా డబ్బులై? ఎందుకు? ఈ డబ్బుతో సరిపడదాం అనుకుంటున్నావు ఏమిటి? 4, 5, 6. ఈ ఆడవాళ్ళకు వట్టి మతి మరుపు. కర్మ కొద్ది దొరికారు.